పప్పు అనేది మన సౌత్ ఇండియన్ వెరైటీస్లో చాలా కామన్గా ఉన్న వెరైటీ. సో గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పప్పు అసలు తినకూడదు, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయని చాలామంది అంటుంటారు. ఈ స్టేట్మెంట్ని ఒక గ్యాస్ట్రాంటాలజిస్ట్గా నేను కంప్లీట్గా ఇది మొత్తం కరెక్ట్ అని నేను చెప్పను. సో నేను డాక్టర్ పవన్ అండ్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, మానస ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంటాలజీ, విజయవాడ. పప్పులో ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్తో పాటు కొన్ని ఆల్గోసాకరైడ్స్ కూడా ఉంటాయి. అవి మనం నార్మల్ ఇంటెస్టైన్ చిన్న పేగులో డైజెస్ట్ అవ్వవు. సో పెద్ద పేగుకి వెళ్ళిన తర్వాత పెద్ద పేగులో ఉండే కొన్ని బ్యాక్టీరియా ఈ ఆల్గోసాకరైడ్స్ని డైజెషన్ చేయడం వల్ల వచ్చే కొన్ని గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ మీథేన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల గ్యాస్ అనేది రిలీజ్ అవ్వచ్చు. సో అలా అని ఈ పప్పు తింటే గ్యాస్ వస్తుంది, ఇది తినకూడదని కాదు, అది చెడ్డదని కాదు. సో మీ ఇంటెస్టైన్లో ఉన్న బ్యాక్టీరియా ఇంకా సరిగ్గా పనిచేస్తుందని ఒక సంకేతం కూడా అయి ఉండొచ్చు. ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు పప్పుని ఎక్కువ నానపెట్టుకొని తినడము, లేకపోతే వండేటప్పుడు దాంట్లో జీలకర్ర ఇంగువ వేసుకొని వండుకోవచ్చు, లేదా తినేటప్పుడు ఆ పప్పుతో పాటు బ్యాలెన్స్డ్ మీల్ అన్ని ఫైబర్ ఫుడ్ కూడా ఉండేటట్లు చూసుకోవచ్చు. సో పప్పు చూసి భయపడద్దు. పప్పు తినడం వల్ల గ్యాస్ రావడం ఎంత నిజమో దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఇంకా ఎక్కువ. సో అందుకని పప్పు తినవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా లిమిటెడ్ క్వాంటిటీస్ తినడానికి ఎటువంటి సమస్య లేదు. కానీ ఇదే పొట్ట సమస్యలు ఇంకా ఎక్కువైనా, లేకపోతే పొట్ట ఉబ్బరంతో పాటు కడుపు నొప్పి రావడం, మోషన్లో బ్లడ్ పోవడం, బరువు తగ్గిపోవడం, ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం డెఫినెట్గా గ్యాస్ట్రాంటాలజిస్ట్ని సంప్రదించండి.